సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. పోలీస్ అంటే అన్ని బాధ్యతల్లో పోలీస్ వ్యవస్థ అనేది ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. నలుగురికి చెప్పేది, నలుగురు భయపడేది పోలీస్ వ్యవస్థ. సో ఆ పోలీసులే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల కరప్షన్కి పాల్పడుతున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సో మాట్లాడదాం. నాతో పాటు రెడ్డన్న గారు ఉన్నారు, సో మాజీ డీసీపీ. సార్, ఇది ఈ మధ్యకాలంలో తుపాకీ అమ్ముకోవడం కావచ్చు, అంటే విధి నిర్వాహంలో రికవరీ చేసిన బంగారాన్ని 10 తులాలో 12 తులాలు అమ్ముకున్నారు అనేది ఇట్లా వస్తున్నాయి చాలామంది. మొన్న 2 కోట్లు సంబంధించి కూడా ఒక సిఐ ఇరుక్కున్నారు. సో ఏం చెప్తారు సార్ దీని మీద? ఇప్పుడు సమాజంలో మార్పు వచ్చింది. పోలీసులు కూడా సమాజానికి ఏమీ అతీతులు కాదు. ఒకటేమిటంటే మీరు చెప్పినట్టుగా మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి పోలీసులు, 10 మందికి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు, 10 మంది చేత శబాస్ అనిపించుకోవాల్సినటువంటి పోలీసులు, వీళ్ళు మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి పోలీసులు వీళ్ళే అఫెన్సెస్ చేస్తే బాగుండదు కదా అనేది అందరూ అనుకుంటారు. డెఫినెట్గా అది అందరూ ఊహిస్తారు, అందరూ కావాలనుకుంటారు, అదేవిధంగా చూడాలనుకుంటారు సమాజం మొత్తం. కానీ పోలీసులు ఏం పైనుంచి కిందికి దిగిరాల, సమాజం నుంచి వచ్చిన వాళ్ళే. సమాజంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళల్లో కొంతవరకైనా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉండి తీరుతారు. కాకపోతే వీళ్ళు మార్గదర్శకంగా ఉండాలి, ట్రైనింగ్ అయ్యారు, ఎథిక్స్ మారల్స్ తో నడుచుకోవాలనేది రూల్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, దాని ప్రకారం నడుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 10 మందిని చట్టాన్ని చేతుల్లోకి ఎవరు తీసుకున్నా శిక్షించాల్సిన వాళ్ళు తామే ఆ చట్టాలకి అతిథులం అన్నట్టు దొంగతనాలు దోపిడీలు చేసిన వాళ్ళని రక్షిస్తూ ఇట్లాంటి పనులు చేయడం చాలా బాధాకరం, నిజంగా శోచనీయం. ఒకటేమిటంటే ఈ మధ్యకాలంలో విన్నాను, మరి ఆ అబ్బాయి ప్రతాప్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, రాయచోటి అంట అబ్బాయిది. ఆ అబ్బాయి 2000 బ్యాచ్, 5-6 ఏళ్ళు అయింది ఆ అబ్బాయి సర్వీస్లోకి వచ్చి. సో ఇక్కడ ఉన్నాడు ఎస్ఐగా. అతను ఈ బెట్టింగ్ యాప్స్ మీద డబ్బులు పోగొట్టుకొని, దాదాపు చాలామంది 50-60 లక్షలు అంటున్నారు, పోగొట్టుకొని తను రికవరీ చేసిన సొమ్ము, మామూలుగా పోలీసులు రికవరీ చేసింది ఇమీడియట్గా ఫారం 99 ఏదో 66 పెట్టి కోర్టులో సబ్మిట్ చేయాలి. లేకపోతే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి అండర్ రిసీట్ వాళ్ళకి ఇచ్చి, అయ్యా ఛార్జ్షీట్ వేసిన తర్వాత మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి పంపించాలి. అటువంటిది పోలీస్ స్టేషన్లో పెట్టుకొని అటు కోర్టుకు పంపించక, ఇటు విట్నెస్కు, అదే మన కంప్లైనెంట్కు ఇవ్వకుండా తాకట్టు పెట్టడం చాలా దరిద్రమైన వ్యవహారం. ఎందుకంటే ప్రజలు ఏం నమ్ముతారు? ఇంకా ఒరే, ప్రజలు కంప్లైంట్ ఇచ్చినా రికవరీ చేసినా మనకి ఇవ్వరా, వాళ్ళకి కుదవ పెట్టుకుంటారు అనుకుంటారు. అంత చెడ్డపేరు అది. దీంట్లో ఇది వరకు అంటే ఏదైతే బంగారం పోతుంటుందో చాలా వరకు పోలీసులు బంగారాన్ని అంటే ఒక 10 తులాలు పోతే 5 తులాలే ఇస్తారు అని ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటుగా అట్లా చేయడంతో పాటుగా గన్నును కూడా కుదవ పెట్టడం ఎట్లా చూడొచ్చు సార్? నిజమే, చాలా బాధాకరమైన విషయం. మేము గన్నుని మా ఆరో ప్రాణం లాగా చూసేవాళ్ళం. మాకు డిపార్ట్మెంట్లో గన్ ఇస్తే గన్ను ఎప్పుడు కూడా ఇంటికి వస్తే ఇమ్మీడియట్గా పిల్లలు ఎవరైనా హ్యాండిల్ చేస్తారేమో అని అల్మారాలో పెడతాం. లేదు అంటే ఎప్పుడు సైట్లో ఉంటుంది. మనం బయటికి వెళ్తే అది మన శరీరంలో ఒక భాగంలాగా చూసుకుంటాం. అంత ప్రేమగా చూసుకుంటాం, అంత భయంగా చూసుకుంటాం. ఎందుకంటే అది 10 మంది ప్రాణాలను కాపాడుతుంది, మన ప్రాణాలకు రక్షణ ఇస్తుంటుంది. అటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్లో అసలు ఎవరైనా, ఎటువంటి వ్యక్తి అయినా మీరు దేన్నైనా వదులుకుంటారు, కానీ ప్రాణాన్నైనా వదులుకుంటారు, కానీ గన్నును వదులుకోరు. ఎందుకంటే రక్షణ ఇస్తుంది, ప్రజలకు ఇస్తుంది, తనకిస్తుంది. అదొక గర్వం అండి డిపార్ట్మెంట్లో. ఎస్, రివాల్వర్ ఇట్లా చూసుకుంటే యూ ఫీల్ లైక్ ఎస్ ఐ హ్యావ్ దిస్, ఈ వెపన్ ఉంది కాబట్టి నేను ఎవరినైనా ఎదిరించగలను, ఎటువంటి నేరస్తుడినైనా పట్టుకోగలను అనేటువంటి ధీమాని ఇస్తుంది. అటువంటి గన్నుని కుదవబెట్టాడంటే నిజంగానే నేను నా లైఫ్లో ఎప్పుడూ వినలే. గన్ను పోగొట్టుకున్న వాళ్ళని చూశాను, అంతేగాని గన్ను ఈ విధంగా అంటే ఎక్కడో బందోబస్తుల్లో ఎక్కడో పోయి మర్చిపోయి పోసిపోయి ఉన్నాయి, ఎక్కడో పెడితే దొంగతనమైనవి ఉన్నాయి. కానీ ఈ విధంగా కుదవబెట్టుకోవడం నిజంగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయనకి ఏ విధంగా మనసు అనిపించిందో ఏమో నాకు తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో యువత ఈ బెట్టింగ్ యాప్స్ మీద చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దీని మీద అలవాటు పడిపోయి, బెట్టింగ్ యాప్స్ మీద అలవాటు పడిపోయి, అదేవిధంగా 10 మంది ఇటువంటి ఇటు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించాల్సిన పోలీసులే దానికి బానిసలై ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఒకటి, డబ్బులు పోగొట్టుకోవడం ఒకటి, క్యారెక్టర్‌ను అసాసినేట్ చేసుకోవడం ఒకటి, దాంతోపాటు అంటే ప్రజల కోసం ప్రజలను నుంచి రికవరీ చేసిన దొంగల నుంచి రికవరీ చేసి ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్ముని తాకట్టు పెట్టడం, తన ప్రాణాలను రక్షణగా పెట్టాల్సిన రక్షణ కోసం పెట్టుకునేటువంటి రివాల్వర్ని కూడా కుదవబెట్టాడంటే నిజంగా హెడ్స్ ఆఫ్ చెప్పాలి ఆ మనిషికి. ఏ విధంగా అసలు ఆ కలలో కూడా ఊహించలేము అటువంటిది. నిజంగా చాలా శోచనీయం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటువంటివి వింటూ ఉంటే ఇంకా ఎటువంటి విచిత్రాలు జరుగుతాయో అని బాధ అనిపిస్తుంది. మా దగ్గర మేము పనిచేసే రోజుల్లో రివాల్వర్ని ఎంతగా పూజిస్తామో ఆయుధాల రోజు, అంతకంటే 10 ఇంతలు భద్రంగా పెట్టుకుంటాం, అపురూపంగా చూసుకుంటాం. శరీరంలో ఒక భాగంలాగానే మనం ఒక కిడ్నీనో లివరో హార్టో మనం ఎంత గొప్పగా చూసుకుంటామో అంత గొప్పగా చూసుకుంటాము వెపన్ మీద. ఎప్పుడైనా నేను ఉద్యోగం చేసే రోజుల్లో తిరుపతి కొండపైన బందోబస్తు చేస్తూ ఉంటే గప్పుకొని వర్షం వస్తే నేను పిల్లాడు ఉంటే కూడా పక్కన వాడిని వదిలేసి, నా తలను వదిలేసి, నా రివాల్వర్ తడిచిపోతుందని షర్ట్ తీసి దానికి చుట్టి సంకలో పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అంత భద్రంగా, అంత గొప్పగా, అంత అపురూపంగా చూసుకుంటాం వెపన్ని. అటువంటిది కుదవబెట్టాడంటే నిజంగా ఆ మనిషి మెంటాలిటీ ఏమిటో, అంత మూర్ఖుడా, నాకు నిజంగా అర్థం కాదు. బాధ అనిపిస్తుంది డిపార్ట్మెంట్లో ఇంత నీచానికి ఏ విధంగా ఒడగట్టారని. కానీ ఎట్లా చూడొచ్చు సార్? అంటే పోలీసులు అంటే నిబద్ధత, ఆ నిజాయితీ ఇవన్నీ ఉంటాయి సార్. అంటే పోలీసులు కూడా ఏదో ఒక దానికి లొంగిపోతారు. మొన్న రీసెంట్‌గా చూస్తే 2 కోట్లకి, అంటే ఆయన 23 కోట్ల స్కామ్‌లో ఉన్నాడు. సో 2 కోట్లకి లొంగిపోయిన పరిస్థితి ఉంది ఆయన. సో ఇట్లాంటప్పుడు అంటే పోలీసులు ఏదో దానికి లొంగిపోతారు అనే నెరేటివ్ బయటికెళ్తది కదా సార్? డెఫినెట్గా అండి. ఇప్పుడు 2 కోట్ల అంత దూరం కూడా ఈ మధ్యకాలంలో ప్రొబేషనర్స్, నాకు నిజంగా మన చేవెళ్ళలోనే ఎక్కడో జరిగింది. ఓ ప్రొబేషనరీ ఆఫీసరు ఏసీబీకి లంచం తీసుకుంటే ఏసీబీకి చిక్కుపోయాడు. ముందు కాలంలో మేము ట్రైనింగ్ అయినప్పటి నుంచి కూడా ఏమేవాళ్ళం, హానెస్ట్గా ఉండేవాళ్ళ గురించి కథలు చెప్పేవాళ్ళు, ఆ విధంగా ఉండాలనేవాళ్ళు, ఆ విధంగా చేసి గర్వంగా ఫీల్ అయ్యారు. ఎస్, నేను డబ్బు తీసుకోలేదు, నేను హానెస్ట్గా ఉన్నాను అని ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని చూసి 10 మంది నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు అది సమాజంతో పాటుగా డిటీరియేట్ అయిపోయింది. వాడు ఎవరైతే లంచాలు తీసుకుంటారో వాళ్ళకే చాలామంది ఒత్తాసు పలుకుతున్నారు, జేజేలు కొడుతున్నారు. దారుణమైన వ్యవహారం. అందులో సమాజంలో ఎథిక్స్, మారల్స్ కొరబడిపోతున్నాయి, రోజు రోజుకు క్షీణించిపోతున్నాయి. అది కూడా అద్దం పట్టినట్టుగా డిపార్ట్మెంట్లో కూడా అదే విధంగా క్షీణించిపోతున్నాయి. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే 10 మందికి రక్షణ కల్పించాల్సిన వాళ్ళు, 10 మందిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళు, 10 మందికి మార్గదర్శకంగా ఉండేటువంటి వాళ్ళు ఇటువంటి పనులకు పాల్పడితే ప్రజల్లో చులకనగా ఏమవుతుంది? డెఫినెట్గా ఇటువంటి వాళ్ళని క్షమించరాని నేరం చేసినట్టే. డెఫినెట్గా ఇటువంటి వాళ్ళని తగిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.